దిస్ ఈస్ దీక్షా సిద్. మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న దృశ్యం 2 చిత్రం నవంబర్ 25న అమెజాన్ ప్రైమ్ ద్వారా రాబోతుంది. మరి దృశ్యం 2లో ఒక కీలక పాత్ర పోషించిన పర్సన్ నాతో ఉన్నారు. ఒకసారి మాట్లాడి తన జర్నీ ఎలా ఉంది, ఇంతకు దృశ్యం 1 సీక్వెల్గా దృశ్యం 2 రీచ్ అవుతుందా లేదా తన మాటల ద్వారా తెలుసుకుందాం. హలో నరేష్ గారు, దృశ్యం 2 మొత్తం ఇదే హడావిడి, ఎక్కడ చూసినా కానీ దృశ్యం 2. సో ఇన్ని 6 years గ్యాప్ వచ్చినాక కూడా ఆ క్రేజ్ అన్నది తగ్గలేదు, ఎందుకంటారు? ఎందుకంటేనమ్మా జనరల్గా ఒక సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ ఉండాలి, అంటే లేకపోతే హిట్ అవ్వదు ఎట్లాంటి సినిమా అయినా. కానీ ఈ సినిమా ఏమైందంటే ఇట్ వాజ్ అ గేమ్ చేంజర్ ఫర్ తెలుగు స్క్రీన్కి. ఒక గేమ్ చేంజర్ అంటే ఒక థ్రిల్లరు, ఒక క్రైమ్ థ్రిల్లర్ని ఫ్యామిలీతో కంబైన్ చేసి, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా, ఫ్యామిలీ లేని వాడిలో ఉండడం. సో దానికి ఒక హీరో ఉంటాడు, యాక్చువల్లీ ద ఫాదర్. సో దాంట్లో కూతుళ్ళు ఉంటారు. సో ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా అంత అందంగా దాన్ని బ్లెండ్ చేసి క్రైమ్తో మిక్స్ చేసి ఒక కొత్త దృశ్యాన్ని చూపించారు తెలుగులో, మలయాళంలో కూడా. తెలుగులో ఏమైందంటే అది ఒక ఇట్ బికేమ్ ఒక బెంచ్ మార్క్, కొత్త బెంచ్ మార్క్ అయింది. కాబట్టి కొన్ని సినిమాలు జీవితాంతం మర్చిపోలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీవారి ప్రేమ లేఖ అప్పుడు చేసాం, మర్చిపోలేము. అది అలాగా దృశ్యం అనేది అది అన్ఫర్గెటబుల్ ఫిలిం ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ, బికాజ్ ఎక్కడో బాగా లాక్ అయింది లోపలికి. కానీ దృశ్యం 2 చాలామంది వస్తుందా అని ఎక్స్పెక్ట్ చేశారు. అది రావడం అనేది ఇప్పుడు పెద్దది. ఎస్. సో ప్రతి ఒక్కరు ఇప్పుడు నవంబర్ 25th ఎప్పుడు వస్తుందా అని చెప్పి అందరూ వెయిట్ చేస్తున్నారు. సో మరి దృశ్యం, నేను ఒక సీక్రెట్ చెప్పనా? Yes, చెప్పండి. నవంబర్ 25th ఎప్పుడు వస్తుంది చెప్పనా? 24 తర్వాత వస్తుంది. అది ఎలా వచ్చి తీరుతుంది, డోంట్ వరీ. అండ్ వీఆర్ గోయింగ్ టు బ్లాస్ట్ అండ్ సెలబ్రేట్. చెప్పండి. సో దృశ్యం 2 మనం స్టార్ట్ చేద్దాము అని జీతు గారు మీకు కాంటాక్ట్ అయినప్పుడు ఫస్ట్ కాల్లో ఇట్లా చెప్పగానే వాట్స్ ద థింగ్ రన్నింగ్ ఇన్ యువర్ మైండ్? నాకు యాక్చువల్గా ఏంటంటే నేను ఫస్ట్ పని చేసింది శ్రీప్రియ గారితో, దృశ్యం 1. సో రాజ్ కుమార్ సేతుపతి వాళ్ళ హస్బెండ్, నా ప్రొడ్యూసర్, నా ఫ్రెండ్ సురేష్ ప్రొడక్షన్స్, వాళ్ళు కలిసి చేశారు. సో ఫస్ట్ ఫోన్ అప్పుడు నాకు రాజ్ కుమార్ సేతుపతి దగ్గర వచ్చింది. ఈసారి ఫస్ట్ ఫోన్ నాకు సురేష్ బాబు గారి దగ్గర నుంచి వచ్చింది, సురేష్ ప్రొడక్షన్స్ నుంచి. సో ఇట్ వాజ్ ఎ బిగ్ థ్రిల్. అంటే ఒక అద్భుతమైన మర్చిపోలేనట్టు సినిమా చేసినప్పుడు ఆ రెండో సినిమా సేమ్ ప్రొడ్యూసర్ చేస్తూ దాంట్లో మన చేస్తున్నాం అన్నప్పుడు నాకు దృశ్యం 1 ఏంటంటే నా క్యారెక్టర్ యాక్టర్గా నాకు టోటల్ టర్నింగ్ పాయింట్. అది ఒక కామెడీ కదా, నరేష్ ఎలాంటి క్యారెక్టర్, ద క్లైమాక్స్ వాజ్ బిట్వీన్ ద హీరో అండ్ మీ. సో నిలబెట్టగలిగాం అది. సో మొత్తం ఇవాళ ఎన్ని వెరైటీస్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తున్నాయి. ఇవాళ ఫాదర్ చేస్తున్నా, బ్రదర్ చేస్తున్నా, విలన్ చేస్తున్నా, హీరో చేస్తున్నా, డిఫరెంట్ క్యారెక్టర్స్. సో ఈ సెకండ్ ఫిలింలో నాకు ఒక ఛాన్స్ వచ్చింది అనేది ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎస్. సో మరి సీక్వెల్ అనగానే ఆల్మోస్ట్ ఇప్పుడు ఫ్యామిలీ డ్రామా నుంచి ఒక యూటర్న్ లాగా తీసుకొని క్రైమ్ థ్రిల్లర్గా మారిన దృశ్యం పార్ట్ 1. సో దృశ్యం పార్ట్ 2 కూడా అదే సెనారియోలో వస్తుంది అని చెప్పి అందరూ వెయిట్ చేస్తున్నారు. కానీ 6 years గ్యాప్లో, 6 years స్పాన్లో చాలా చేంజెస్ వచ్చేసినాయి. మన జీవితాల్లోనే చాలా చేంజెస్ వచ్చేసినాయి. ఎస్తర్ కూడా పెరిగిపోయింది కదా. ఎస్తర్ బేబీ ఎస్తర్, ఇప్పుడు మిస్ ఎస్తర్ అయిపోయింది. సో మరి 6 years గ్యాప్ వల్ల చేంజెస్ చాలా జరిగాయా, లేకపోతే అదే సీక్వెల్గా అలా కంటిన్యూటీ లానే వస్తుందంటారు అవుట్పుట్? అది నేను చెప్పకూడదు, మళ్ళీ అమెజాన్ ప్రైమ్ వాళ్ళు కోపడతారు కదా నా మీద. బట్ ఒకటేంటంటే బేసిక్గా ఇదేంటంటే థ్రిల్లర్ అంటే ఏదో 4 ఫైట్స్ అలా వెళ్ళలేదు. ఇది ఇట్ వెంట్ ఇన్ టు ది నర్వ్స్ అండ్ హార్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసి జోసెఫ్ గారు కూడా అసలు దృశ్యం 1 చేసినప్పుడు దృశ్యం 2 వస్తుంది ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు చేయగలుగుతామా లేదా అని ఆలోచన వచ్చింది. అంత ఎక్స్ట్రాడినరీ థింగ్. దాని తర్వాత ఐ డోంట్ నో హౌ మెనీ ఇయర్స్ ఈ వర్క్డ్. బట్ జీతు జోసెఫ్ పార్ట్ 2 అసలు చూస్తే, నేను చెప్పకూడదు, నవంబర్ 25th అన్నావు కదా, యూ షుడ్ సీ ఇట్ ఆన్ దట్ డే. అంటే ఒక కామన్ మ్యాన్ తీసుకొని ఒక చెప్పిన పాయింట్ని మళ్ళీ కొత్త కోణంలో తీసుకొచ్చి సేమ్ క్యారెక్టర్తో మళ్ళీ స్టార్ట్ అయ్యి, నా క్యారెక్టర్తో ఎక్కడ ఎండ్ అవుతుందో స్టార్ట్ అయ్యి ఎంత అందంగా తీసుకెళ్ళారంటే అది జీతు జోసెఫ్కి చెల్లది. అండ్ వెంకటేష్ హీరో పర్ఫార్మెన్స్ కూడా ఫస్ట్ దాంట్లో ఎంత సూపర్బ్గా ఉండిందో.
ఇట్స్ ఎ ఛాలెంజ్ అగైన్. సో జనరల్గా ఏంటంటే ఒక ఫ్యామిలీ, ఒక చిన్న ఫ్యామిలీ అగైన్స్ పోలీస్ అన్నప్పుడు ఒక థ్రిల్ వస్తుంది. దాన్ని బ్రెయిన్ వర్క్ అమ్మ, దీనికి ఏంటంటే వాళ్ళు మెష్ వర్క్ చేశారు దీనికి మొత్తం. అది ఎంత అందంగా చేశారంటే ఇట్స్ అ రేర్ ఫిలిం. మా అదృష్టం, ఎంత లెంగ్త్ వచ్చింది క్యారెక్టర్ అవన్నీ కాదు. ఈ ఫిలింలో మళ్ళీ మేము చేస్తున్నాం అనేది పెద్ద థ్రిల్ మాకు. ఎస్, మీకు ఈ సినిమాలో ద బిగ్గెస్ట్ టేక్ అవే అనిపించిన థింగ్ ఎప్పుడు ఏంటి? ఇన్ దృశ్యం 2 ఎస్, దృశ్యం 2లో నేను బేసిక్గా ఏంటంటే క్యారెక్టర్ చక్కగా వెళ్తుంటుంది. నేను నదియా రిటైర్ అయిపోతుంది, అక్కడే అయిపోయింది అది, అమ్మాయి కెరియర్ అయిపోయింది ఫిలింలో అని. కానీ ఈ సినిమా నేను చేస్తూ వచ్చినప్పుడు లాస్ట్లో కేరళలో ఒక సీన్ పెట్టారు నాకు, వెంకటేష్కి, హీరోకి, ఇద్దరి మధ్యనే ఒక బ్యూటిఫుల్ సీన్. అది మీకు చూస్తే అర్థమైపోతుంది ఏంటని. ఎక్కడ ఎడ్ అయిందో అక్కడ మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యే సీను. ఆ సీను దాదాపు కోవిడ్ లాక్డౌన్ దాటగానే చేసాం, టెన్షన్లో థియేటర్లో. ఒక దాదాపు 1.5-2 pages I have to perform, probably in one shot. Okay, I'm a method actor. Basically, I go into method. అంత దాన్ని కరెక్ట్ తీసుకుని మనసులోకి వెళ్ళి ఐ ఫీల్ ద క్యారెక్టర్, డూ ఇట్. సరే ఇవన్నీ రెగ్యులర్ చేస్తున్నదే. ఆ షాట్ అదే లాస్ట్ షాట్ నాకు, ఈ సినిమాలో కూడా లాస్ట్ షాట్ అదే. ఆ తర్వాత నాకు షూటింగ్ లేదు. వెంకటేష్ బాబు నేను చేస్తున్నాం. కంప్లీట్ అయిన తర్వాత ఒక్కసారి మొత్తం యూనిట్ క్లాప్స్ కొట్టింది. డైరెక్టర్, హీరో, ఎవ్రీబడి, కెమెరామ్యాన్, చుట్టుముగి. ఒక ఆర్టిస్ట్ కమ్మా, ఒక క్యారెక్టర్ యాక్టర్కి, ఐ థింక్ ఫర్ ఎనీ ఆర్టిస్ట్ ఫర్ దిస్ మ్యాటర్, దట్స్ ఆల్. అదే అవార్డ్. ఐ బిలీవ్ దట్ ఈస్ ద అవార్డ్. మొత్తం యూనిట్ క్లాప్ కొట్టిందంటే దట్ ఈస్ ద టేక్ అవే. అంటే చాలు, ఒక్క అద్భుతమైన సినిమాలో ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేశాను అనేదానికి ఒక సీన్ చాలు. ఎస్, ఇప్పటివరకు మీరు వెంకీ సార్తో చాలా చిత్రాలు చేసుంటారు. అండ్ ఇంకా తను చేస్తున్న మూవీ షూట్ టైంలో కూడా మీరు ఆ మూవీలో పార్ట్ లేకున్నా కానీ పక్కనే ఇంకో సెట్లో అవుతున్నా కానీ వెళ్ళి హలో చెప్పి వస్తూ ఉంటారు. సో ఈ సినిమాలో మీరు వెంకీ సార్లో చూసిన డిఫరెన్స్ ఏంటి, పాస్ట్ అండ్ నవ్ దృశ్యం 2? నేను వెంకటేష్, మేమంతా కూడా మెడ్రాస్లో పుట్టి పెరిగాం అందరం. వీఆర్ ఆల్ నైబర్స్, పక్క ఇళ్ళలో. అప్పటి నుంచి ఫ్రెండ్స్ అందరం కూడా. ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ వచ్చి కలవలేదు మేము. వీఆర్ ఆల్ ఫ్యామిలీస్, చిన్నప్పటి నుంచి కలిసి. సో అక్కడి నుంచి ఆ పరిచయం ఉంది. వీస్ టు మీట్ అట్ పార్టీస్ అండ్ వీస్ టు వైబ్. నియర్లీ 35 years, 40 years. వెంకీలో ఆయన నేను చూసింది ఏంటంటే యాజ్ అన్ యాక్టర్ ఎదుగుతూనే ఉన్నాడు ఆయన. మనిషిగా మారలేదు. నేను ఎప్పుడు 1985లో పబ్స్లో డిస్కోథెక్లో అప్పుడు చూసేదే వెంకీ ఎలా ఉన్నాడు. సేమ్ సింపుల్ మ్యాన్, సింపుల్ హార్ట్, హ్యాపీ గోలకి, డెడికేటెడ్ వర్కర్, గుడ్ ఫ్రెండ్. అలా చూడడం రేర్ ఇండస్ట్రీలో. దట్ ఈస్ హిస్ గ్రేట్నెస్ అని నేను అనుకుంటున్నాను. నిజంగా గర్వంగా ఉంటుంది అలాంటి ఒక వ్యక్తి కలిసి కొలీగ్గా, ఫ్రెండ్గా ఒక 40 years ట్రావెల్ చేసామని. సో దృశ్యం సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ సినిమాలో జరిగిన చిన్న సంఘటన, అది ఒక డాటర్ ఫాదర్ అయినా కానీ, ఒక ఫాదర్ సన్ కానీ, ఒక మదర్ సన్ కానీ, ప్రతి ఒక్క సీన్ ప్రతి ఒక్క మనిషికి ఎక్కడో కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో మరి ఈ సినిమాలో దృశ్యం 1 అయిపోయింది, సో దృశ్యం 2 ప్రజెంట్లో చేసిన సీన్స్లో ఏదైనా మీ లైఫ్కి కనెక్ట్ అయిన పాయింట్ ఉందా? యూ టాకింగ్ అబౌట్ దృశ్యం 2? ఎస్. అంటే ఈ దృశ్యం 1 కానీ 2 కానీ జనరల్గా ఇప్పుడు ఏమవుతుందంటే ఇది దాదాపు రియల్ లైఫ్కి దగ్గరలో తీసుకున్నటువంటి ఒక కామన్ మ్యాన్ ఎంతైనా సాధించగలడు అనేది ఒక పక్కన పెడితే, ఓ ఫ్యామిలీ కోసం నేనేమంటానంటే ఎప్పుడు మదర్ ఈజ్ ది కిచెన్, షీ కుక్స్ ఫర్ ద చైల్డ్. మదర్ ఈజ్ ది వాట్ యు కాల్ బెడ్రూమ్, షీ పుట్స్ ద బేబీ టు స్లీప్. ఫాదర్ అనేవాడు ఆ ఇంటికి ఒక కాంపౌండ్ వాల్ అండ్ గేట్ లాగా, అంతే. ఇమాజిన్ హౌస్ వితౌట్ అ కాంపౌండ్ వాల్ అండ్ గేట్. సో ఆ ఫాదర్ క్యారెక్టర్ని జనరల్గా ఎలివేట్ చేసే ఫిల్మ్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇది ఒక మంచి కోణం దీంట్లో. సో ప్రతి గర్ల్కి ఒక ఫాదర్ అంటే ఒక హీరో వర్షిప్ ఉంటుంది. ఇవన్నీ కూడా కనెక్ట్ అయినాయి ఈ ఫిల్మ్లో. ఏంటంటే బ్యూటీ ఏంటంటే, సో నాకు బేసిక్గా ఏంటంటే, నాకు కూడా ఏంటంటే ఫ్యామిలీ. నా సన్స్ ఎవరన్నా కూడా
నేను వాట్ యూ కాల్ మా అమ్మకి ఐ విల్ సీ దట్ ఐమ్ బై ప్రొటెక్టర్ 24 hours. అలాగా న్యాచురల్గా ఒక ఇంటి ప్రొటెక్టర్ ఉన్నవాడు ఆ ఫీల్ నాకు దృశ్యం 1లో ఉండింది. ఈ 2లో కూడా విల్ ద హీరో వీ నో హీ ఈస్ గోయింగ్ టు సే ద హౌ ఈస్ గోయింగ్ టు డూ ఇట్ అన్ థ్రిల్. సో దీంట్లో నాకు చాలా పార్ట్స్ కనెక్ట్ అయినాయి. ఒకటి ఇదే చెప్పలేను కానీ ఓవరాల్గా ఈ కనెక్టే అందరినీ ఈ సినిమాకి పెద్ద హిట్ చేసింది. ఎస్. సో ఆఫ్టర్ 6 years మళ్ళీ దృశ్యం 2 మన ముందుకి రాబోతుంది. సో మరి దృశ్యం 2 అందరు ఒకేసారి కొలాబరేట్ అయినప్పుడు ఎట్లా అనిపించింది? ఇట్ వాస్ థ్రిల్ బికాస్ నేను ఆయన వెంకటేష్ కూడా పనిచేసి చాలా రోజులు అయిపోయింది. మేము కలిసి వర్క్ చేసి చాలా రోజులు అయిపోయింది. దృశ్యమే మళ్ళీ మేము కలిసి చేయలేదు. సో ఈసారి ఐ మిస్ శ్రీప్రియ గారు అవర్ లేడీ డైరెక్టర్. మా తర్వాత 3rd or 4th లేడీ డైరెక్టర్ ఐ వర్క్ విత్ మిస్టర్. బట్ ఎస్తర్ పెరిగి ఇంత పెద్ద అమ్మాయి అవడం, సరే మీనా అలాగే ఉండిపోయింది. మీనా ఇస్ మై హీరోయిన్. దాదాపు 2-3 సినిమాలు చేశాము, కొంగుచాట కృష్ణుడు ఇవన్నీ కూడా. సరే వెంకటేష్ ఇస్ కొలీగ్, గుడ్ ఫ్రెండ్. తర్వాత ప్రొడ్యూసర్స్ ఆర్ ఫ్రెండ్స్. సో వీళ్ళందరం కలిసి ఈ సినిమాతో స్టార్ట్ చేయడం పెద్ద థ్రిల్ మా అందరికి కూడా. బికాస్ ఆ వర్కింగ్ జీతూ జోసెఫ్ గారు ఎంత మెటిక్యులస్గా ఉంటుందంటే ఒక ఎక్స్ప్రెషన్ ఇంతకన్నా ఇంతేమంటాడు అంటే అదంతా కూడా యాక్టర్కి మాకు ఎవడు కూడా గొప్ప కాదు. దీంట్లో ఒక కొత్త డైరెక్టర్ దగ్గర కొన్ని పేజీలు నేర్చుకుంటాం. జీతూ జోసెఫ్ దగ్గర ఒక బుక్ నేర్చుకున్నాను, సో మచ్ ఇన్ యాక్టింగ్. సో అలాంటి టీము. సో ఎక్కువ మేము వీ హ్యావ్ ఫన్ ఆన్ ద సెట్స్ చెప్పినట్టు ఓనర్ తెచ్చుకోవడం, తినడం ఇవన్నీ మామూలే. బట్ ఆ వర్కింగ్లో ఉన్న మా కోఆర్డినేషన్, ఇంకా బెటర్మెంట్ చేయడం, డైరెక్టర్ దాన్ని సపోర్ట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా వి ఫెల్ట్ ద థ్రిల్. నదియా నేను హిట్ పేరు యాక్చువల్గా. ఆ దగ్గర నుంచి మేము ఏది చేసినా ఆల్మోస్ట్ హిట్స్, అన్నీ కూడా హిట్స్. సో మరొక్కసారి మేము ఇంకొక హిట్లో, మా వాళ్ళ హిట్ అదేని కాదు, ఇంకో హిట్లో మేము కూడా భాగం. అందరూ కలిస్తేనే ఐకమత్యంతోనే గెలుపు అన్నది ఉంటుంది. టీమ్ వర్క్. యా. సో దృశ్యం 2లో కొలాబరేట్ అయిన తర్వాత లైక్ మొత్తం షూట్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ డే ఆఫ్ షూట్ ఎట్లా అనిపించింది? లాస్ట్ డే ఆఫ్ షూట్ విచిత్రంగా ఏంటంటే కేరళలో చేసాం, అదే చెప్పాను కదా, కేరళలో చేసాం. ఇంకెవరు లేదు, నదియా నేను అంతా కూడా ఫినిష్ చేసాం. లాస్ట్ థియేటర్లో సీన్ అది. సో నాకు మళ్ళీ ఎలాగైతే అక్కడ లాస్ట్ సీను హీరోకి నాకు మధ్యన అయిందో, ఫస్ట్ సీన్ లాస్ట్లో తీసి, లాస్ట్ సీన్ ఫస్ట్ సీన్ ఆఫ్ ద ఫిల్మ్ లాస్ట్లో తీసింది. అదే చెప్తాను కదా, ఐ ఆల్రెడీ టోల్డ్ దాట్ ఆ సీను ఎవ్రీ సీన్ ఇస్ ఛాలెంజ్. నాకేంటంటే ప్రతి సీన్కి నేను ఎల్కేజీ స్టూడెంట్లానే ఉంటా. మేబీ దట్ ఈస్ మై సక్సెస్ యాజ్ అన్ యాక్టర్. సో ఆ లాస్ట్ సీన్ అలాంటి సీన్తో ఫినిష్ చేయడం, ఆ సీన్లో మొత్తం యూనిట్ అప్లాస్ తీసుకోవడం అనేది ఒక నేషనల్ అవార్డు విన్నంత ఫీల్తో బయటికి వెళ్ళాను. ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు నిజంగా ఒక థ్రిల్ అలా ఉండి ఎంత చప్పట్లు వచ్చినాయి నాకు, ఇదే అవార్డు నాకు అనుకున్నా. సో అవార్డ్స్ కోసం మనం వీ డోంట్ మేక్ ఫిల్మ్స్కి అవార్డ్స్ రావచ్చు అంతే. సో దిస్ సీన్ ఆ లాస్ట్ డే వాజ్ అన్ అవార్డ్ టు మీ ఫ్రమ్ అ గ్రేట్ హీరో, ఫ్రమ్ అ గ్రేట్ డైరెక్టర్, ఫ్రమ్ ద ఎంటైర్ యూనిట్. అది ఒక థ్రిల్ నాకు. ఎస్. ప్రతి సినిమాలో ఎక్కడో ఒక దగ్గర ఒక మెసేజ్ అనేది ఉంటుంది. అది మనం పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ వేస్తే నెగిటివ్, మనం అకార్డింగ్ టు ఇండివిజువల్ టేకింగ్. సో మీరు ఈ సినిమాలో దృశ్యం 2లో మీకు బాగా ఇన్స్పైర్ అయింది అన్న సన్నివేశం ఏంటి? అంటే నాకేమనిపించింది అంటే అమ్మా, ఇట్ ఈస్ అ ఫైట్ బిట్వీన్ అ పవర్ అండ్ అ కామన్ మ్యాన్. ఎస్. సో జస్ట్ ధర్మ అంటారు కదా, ధర్మం నెలకొల్పాలి. సో న్యాయంగా అయితే అతను ఒక బిడ్డని చంపేశాడు, కానీ దేనికోసం చంపాడు? తన బిడ్డని కాపాడుకోవడం కోసం. అతను తప్పు చేస్తే. సో ఆ హీరో ధర్మాన్ని నిలబెట్టాడు. మిస్యూజ్ ఆఫ్ పవర్. ఒక లేడీ పోలీస్ ఉమెన్ అంత పవర్ఫుల్, ఒక కమిషన్ ర్యాంక్ పర్సన్, పవర్ మిస్యూజ్ చేయకూడదు అనేది క్లియర్గా ఇట్స్ కామన్ మ్యాన్ ఈజ్ పవర్ఫుల్ ఇఫ్ యూ కెన్ థింక్, ఇఫ్ యూ కెన్ ఫైట్ ఫర్ హిమ్సెల్ఫ్. సో ఫైనల్గా ఏంటంటే ఇది చాలామందికి ఒక మంచి మెసేజ్ ఇచ్చిందమ్మా. ఈవెన్ చాలామంది పేరెంట్స్కి కూడా మంచి మెసేజ్ ఇచ్చింది. జాగ్రత్త, వేర్ ఆర్ యూ హెడింగ్, వేర్ యువర్ చైల్డ్ హెడింగ్, ఆర్ యూ మానిటరింగ్. సో దే సో మెనీ యాంగిల్స్ దీంట్లో. సో ఇవన్నీ కూడా దే లాట్ ఆఫ్ మెసేజెస్ ఇన్ ది ఫిల్మ్
బట్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ కాదు, ఇట్స్ అన్ ఎంటర్టైనర్. కాకపోతే దేర్ ఆర్ మల్టిపుల్ మెసేజెస్ ఇన్ దిస్ ఫిల్మ్. ఎస్. సో మరి ఇప్పుడు ఓటీటీ ద్వారా రిలీజ్ అవుతుంది, మేమందరం అయితే మాత్రం థియేటర్లో వస్తుంది అని చెప్పి చాలా వెయిట్ చేసాము. కానీ కాస్త ఓటీటీ అనగానే ఓకే ఫైన్, ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళందరి ఇంట్లో పెద్ద టీవీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. ఇది థియేటర్స్ రిలీజ్ అయితే మీ రియాక్షన్ ఎట్లుండేది, ఓటీటీ అయితే ఎట్లుంది? దృశ్యం 1 ఈ సినిమా మా రాజ్ కుమార్ సేతుపతి ప్రొడ్యూసర్లో ఒకడు నా ఫ్రెండ్, ఎస్ బాస్ ఇది తెలుగులో ఎలా ఆడుతుంది అన్నాడు. ఎలా ఆడుతుందంటే అద్భుతంగా ఆడుతుందన్న. నిజంగానా అన్నాడు. మాస్ సెంటర్స్ ఎలా ఉంటుంది అన్నాడు. మాస్ సెంటర్స్ అంటే మరి ఎక్కడ చూద్దామన్నా, కర్నూలు చూద్దామన్నాడు. ఆయన ఊరు కర్నూలులో కూర్చొని ఓవర్ మాస్ థియేటర్లో కూర్చున్నాం. ఒక్కొక్క డైలాగ్కి పడుతున్న విజిల్స్, క్లాప్స్, ఏంటిది అన్నాడు. అది తెలుగు ఆడియన్స్ అండర్ ఎస్టిమేట్ చేయొద్దు బాబు నువ్వు, చాలా మా వాళ్ళు క్యాచ్ చేస్తే భయంకరంగా క్యాచ్. అంటే అంత సినిమాని అంత మాస్ థియేటర్లో చూడడం అనేది పెద్ద థ్రిల్ అయింది నాకు. లైఫ్లో మర్చిపోలేనటువంటి థ్రిల్స్లో అదొకటి. కానీ ఇది అలాగే చూడాలనుకున్నాం. బట్ ఆఫ్ కోర్స్ ఇందాక మేము మాట్లాడుతున్నప్పుడు చెప్పినట్టు అప్పుడు ఇంకా థియేటర్స్ ఓపెన్ అవ్వలేదు. అమెజాన్ ప్రైమ్ కనెక్ట్ అయ్యారు. కానీ దేర్ ఇస్ ఆల్వేస్ వన్ గుడ్ థింగ్. కరోనాలో చాలా మార్పులు వచ్చినాయి మీడియాలో, ఫిలిమ్స్లో కూడా. సో ఇలాంటి సినిమాని ఒక థ్రిల్ ఏంటి, 200 దేశాల్లో చూడబోతున్నారు. నాట్ జస్ట్ తెలుగు పీపుల్, దే గోయింగ్ టు ఆల్ లాంగ్వేజెస్ పీపుల్, వరల్డ్ వైడ్ చూడబోతారు. సో వీఆర్ గోయింగ్ వరల్డ్ వైడ్, అదొక థ్రిల్. సో ఫస్ట్ దృశ్యం 1 ఒక థ్రిల్ అయితే ఇది ఒక థ్రిల్. దట్స్ ఇట్. ఎస్. ప్రతి సినిమాకి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది చేస్తారు. మరి మన దృశ్యం 2కి మీరు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారు, ఎలాంటి రీసెర్చ్ చేశారు? అంటే రీమేక్ కాబట్టి జనరల్గా మన క్యారెక్టర్స్ హీరో క్యారెక్టర్ మోహన్ లాల్ చేశారు. బట్ వెంకటేష్ కొత్త షేడ్ తీసుకొచ్చారు దానికి. ఇన్ హిజ్ ఓన్ వే, ఎక్కడ కూడా ఇమిటేట్ కాకుండా ఆయన ఓన్ స్టైల్లో తీసుకొచ్చాడు. నా పాత్ర చేసిన అతను కూడా చూశాను. బట్ నాకు బేసిక్ ఏంటంటే ఐ టేక్ ది క్యారెక్టర్, అబ్జర్వ్ ద క్యారెక్టర్ అండ్ గివ్ ఒక్కొక్క మనిషికి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, ఒక్కొక్క మనిషికి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా సింక్రనైజ్ చేసి డైరెక్టర్ తీసుకెళ్తాడు. క్లైమాక్స్ సీన్ ఆఫ్ దృశ్యం 1 నా లైఫ్లో మర్చిపోయింది ఏంటంటే, ఇంకోటి ఆ క్లైమాక్స్ నాకు వెంకటేష్ మధ్యన జరుగుతుంది, హీరోకి మధ్యన జరుగుతుంది. నేను యాక్చువల్గా ఈ క్యారెక్టర్ సూట్ అవుతానా లేదా అని డిస్కషన్ ఉండింది అప్పుడు. దిస్ వాజ్ ద ఛాలెంజ్ సీన్. శ్రీప్రియ గారు నరేష్ చేస్తాడు, ఆయన చేయాలని. అది సీన్ చేసిన తర్వాత ఐ సా ద రెస్పాన్స్ ఇన్ ద వెంకటేష్ ఫేజ్. అందరూ దీనికి ముందు ఏంటంటే ప్రిపరేషన్, హీరో నేను కూర్చుని, ప్రొడ్యూసర్ సురేష్ బాబు, ముగ్గురం కూర్చుని ఈ సీన్ని ఫీల్ అయ్యాం. ఒక నైట్ కూర్చుని అసలు ఇది 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 అవసరమా, ఇది ఎక్కడ వద్దు, అసలు ఈ సీను నా పరిస్థితుల్లో ఉంటే నేనేం చేస్తా, నువ్వేం చేస్తావు, ఇలా ఫీల్ అయి చేశాను సీన్. అందుకనే అంత అందంగా పండింది. సో ప్రిపరేషన్ అనేది ఇటువంటి డెలికేట్ దాంట్లో చాలా ఇంపార్టెంట్ ఎనీ క్యారెక్టర్కి. సరే నా క్యారెక్టర్ నేను ప్రిపేర్ అయ్యాను, బట్ వెంకటేష్ అంటే మోహన్ లాల్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఇన్ ది కంట్రీ. అలాంటి యాక్టర్ చేసిన రోల్ని ఆయన ఒరిజినల్గా చేసి సక్సెస్ చేయడం, మర్చిపోలేనటువంటి క్యారెక్టర్ చేయడం థ్రిల్. నా క్యారెక్టర్ కూడా ఆ క్లైమాక్స్ మీ ఇద్దరం కలిసి వర్క్ చేసింది, ఆ ప్రిపరేషన్. సో దిస్ షోస్ డెఫినెట్లీ ఇవన్నీ హోంవర్క్ అమ్మా. దర్ లాట్ ఆఫ్ హోంవర్క్ విచ్ హ్యాపెన్స్ ఇన్ టు ఆల్ దీస్ సీన్స్. సో దృశ్యం 2 కూడా అంతే కష్టపడ్డాం. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి అ బిగ్ హిట్, ద బిగ్ థ్రిల్. బట్ అది జనం చూసి వాళ్ళు చెప్పాలి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. ఎస్. సో ఓవరాల్గా దృశ్యం 2 తప్పకుండా చూడాలి అనేసి మీ స్టైల్లో ఒకసారి మా అందరికీ చెప్పేసేయండి. 25th కదా? ఎస్, 25th నవంబర్ వరల్డ్ వైడ్ 240 కంట్రీస్లో దృశ్యం 2 ద రిజంప్షన్ వస్తుంది. ఐ నో యూర్ ఆల్ వెయిటింగ్. లెట్స్ వాచ్, లెట్స్ సెలబ్రేట్ అట్ అవర్ హోమ్స్ అండ్ ప్లీజ్ కీప్ us informed. How do you feel about the film? We are all waiting for your applause. Thank you. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి